అందరికీ నమస్కారం. ఇంతకుముందు తరగతులలో 10వ తరగతి తెలుగు పరిమళం నుండి 8 పాఠాలు చెప్పుకున్నాము కదా. ఈరోజు 9వ పాఠం రాజధర్మం చెప్పుకుందాం. రాజధర్మం పాఠాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు రచించారు. రాజధర్మం పాఠాన్ని శ్రీకృష్ణదేవరాయలు గారు రచించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న మహాకవి, రాయలసీమను రతనాల సీమగా పాలించిన శ్రీకృష్ణదేవరాయలు, ఆంధ్ర భోజుడు, ఆముక్త మాల్యద రచించిన రచయిత, కవి పోషకులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. మన పాఠ్యపుస్తకంలో చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశంలో విదుర నీతి ద్వితీయాశ్వాసం 26వ పద్యం ఇచ్చాడు. చూడండి. తేటగీతి పద్యం. బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, గార్య సిద్ధిని జిందును గౌరవేశ. బుద్ధిమంతుడు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత, గార్య సిద్ధిని జిందును గౌరవేశ. ప్రశ్నలు ఇచ్చారు చూడండి. ప్రశ్నలు, వాటికి జవాబులు. 1. బుద్ధి బలం గొప్పదా, భుజబలం గొప్పదా? 1. బుద్ధి బలం గొప్పదా, భుజబలం గొప్పదా? జవాబు: భుజబలం కంటే బుద్ధి బలమే గొప్పది. భుజబలం కంటే బుద్ధి బలమే గొప్పది. 2. యోగ్యుడైన రాజు ఎలా పనులు చక్కబెడతాడు? జవాబు: యోగ్యుడైన రాజు బుద్ధి బలముతో పనులు చక్కబెడతాడు. 3. అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? అనుకున్న పనిని సాధించాలంటే ఎలా ప్రయత్నించాలి? జవాబు: అనుకున్న పనిని సాధించాలంటే బుద్ధి బలంతో ప్రయత్నించాలి. ఉద్దేశం చూడండి. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఇంకొకసారి చూడండి. గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. నాయకత్వ లక్షణాలు, వీటిని లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు. నాయకత్వ లక్షణాలను ఏమంటారు? లీడర్షిప్ క్వాలిటీస్ అని ఇంగ్లీషులో అంటారు. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడము ఈ రాజధర్మం పాఠం యొక్క ప్రధాన ఉద్దేశం. కవి పరిచయం. శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభువు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ ప్రేరణము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్త మాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగణ సార్వభౌముడు,
మోరు రాయర గండడు, ఆంధ్ర భోజుడు ఆయన బిరుదులు. రాయల వారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్ని ప్రబంధ యుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్త మాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పుర ప్రజలకు స్వాగతం పలుకుతూ తన ఆస్థానంలో భువన విజయమనే సభా మంటపాన్ని ఏర్పరిచాడు. ప్రక్రియ ప్రబంధం. ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం కలది ప్రబంధం. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. నేపథ్యం. యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు. పరిపాలన చేస్తున్నాడు. క్షాత్రధర్మంతో యుద్ధాలు, యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం. క్షాత్రధర్మం అని ఉంది కదా. క్షాత్రధర్మం అంటే క్షత్రియులు అంటే రాజులు పాటించే ధర్మం. పద్యాలు బోధించుకునే ముందు పాఠ్యభాగ సారాంశాన్ని చెబుతాను, శ్రద్ధగా వినండి. పాఠ్యభాగ సారాంశం పూర్తిగా తెలుసుకుంటే పద్యాలు, భావాలు సులభంగానే అర్థమవుతాయి. సారాంశం. యమునాచార్యులు తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి రాజధర్మాలను ఈ విధంగా బోధిస్తున్నాడు. రాజు తాను ఎటువంటి కష్టాల్లో ఉన్నా విసుక్కోకుండా ప్రజలను కాపాడాలి. వారు బాధలు చెప్పుకున్నప్పుడు శ్రద్ధగా విని వారి బాధ పోగొట్టాలి. ముఖ్యమైన బాధ్యతలు చెడ్డవారికి అప్పగించకూడదు. ఎంత మంచివాడినైనా ముందు గొప్ప స్థాయిలో ఉంచి తర్వాత అతని స్థాయిని తగ్గిస్తే రాజును ద్వేషిస్తాడు. కావున ప్రవర్తనను గమనిస్తూ సమయానికి తగినట్లుగా పనులు చేయించుకోవాలి. రాజుకు తగిన మంత్రి దొరక్కపోతే తానే రాజనీతిని అనుసరించి పనులు చేసుకోవాలి. గుణహీనుని మంత్రిగా చేస్తే రాజుకు లోబడి ఉండడు, రాజే అతనికి లోబడి ఉండాలి. అటువంటి మంత్రి ప్రమాదకరం. ఏ పనైనా కేవలం ధనంతోనే సాధ్యం కాదు. అధికారులు ఆసక్తిగా పనిచేయడానికి తగిన వేతనం ఇవ్వాలి. వారి పట్ల పిసినారితనం, క్రూరత్వం ఉండరాదు. మిత్రత్వం కలిగి ఉండాలి. సన్నిహితులు కొందరు చాడీలు చెబుతుంటారు. వాళ్ళ మాటలు నిజమో కాదో పరీక్షించాలి. అబద్ధమే చెబుతున్నారని తెలిసినా ఉద్యోగం నుంచి తొలగించరాదు. వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. దేశాన్ని విశాలం చేస్తే ఆదాయం పెరుగుతుంది. నేల చిన్నదైతే చెరువులను, కాలువలను తవ్వించాలి. డబ్బు రూపంలో చెల్లించే పన్నును తగ్గించాలి. ప్రజలు కరువు కాటకాలతో
పంటలు నష్టపోయినప్పుడు అధికారులు పట్టించుకోని వారికి సాగుబడి వసతులు కల్పించి వారు కోలుకునేటట్లు చేయాలి. ఆ విధంగా చేయని అధికారులు ఉన్న పాలకుడు 7 ద్వీపాలకు అధిపతి అయినా అతని సంపదలు నిలువవు. రాజు నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవలసిన విషయాలలో 35% స్వశక్తితోనూ మిగిలిన పావు భాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. ఎలుగుబంటి చెట్టు కొమ్మ మీద పడుకుని ఒక కన్ను మూసి నిద్రపోతున్న రెండవ కన్ను తెరచి మెలకువగా ఉంటుంది. అదేవిధంగా పాలకుడు ఇంట బయట ఉన్న శత్రువులపై ఒక కన్ను వేసి జాగరూకతతో ఉండాలి. రాజు తప్పు చేసిన వాడిని వెంటనే దండించకూడదు. గురి కుదిరిందో లేదో చూసుకుని విలుకాడు బాణం వేసే విధంగా పాలకుడు సమయం చూసుకుని దోషిని శిక్షించాలి. రాజు దగ్గర ఉండే అనుచరులు 3 రకాలుగా ఉంటారు: హితులు, హితాహితులు, అహితులు. వైద్యులు, జ్యోతిష్యులు, పండితులు, కవులు, పురోహితులు వీళ్ళంతా రాజు మేలు కోరే హితులు. ధనం సమీకరించే పనుల్లో ఉన్న అధికారులు హితులవుతారు. ఆ ధనాన్ని దొంగిలించి దొరికితే ఎక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో రాజుకు అహితులు అవుతారు. ఎప్పుడు ఏదో ఒక తప్పు చేస్తూ దొరికిపోతూ పూర్తిగా అహితులవుతారు. ఈ ముగ్గురి విషయంలో హితునిగా, హితాహితునిగా, కేవలం అహితునిగా ప్రవర్తిస్తూ పైకి అందరికీ హితునిగా కనిపిస్తూ నేర్పుగా ఉండాలి. చిత్తశుద్ధిగా పనిచేస్తూ రాజ్యానికి మేలు చేసే హితుడిని రాజు గుర్తించాలి. అతనికి ఊహకందనంత సొమ్ము ఒక్కసారిగా ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాలి. పాఠం సారాంశాన్ని పూర్తిగా తెలుసుకున్నారు కదా. పద్యాలు, ప్రతిపదార్థాలు, భావాలు తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.